వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? వేరే లెవెల్లో ఉన్నాను. ఓకే. అంటే మూవీ ప్రెస్ మీట్లో కూడా చూశాను, మీరే హెచ్ఆర్ అయి ఉండి సిరీస్లో నేను హోస్ట్ చేశారు. నేను బ్రాంచ్ డైరెక్టర్ అనమాట. సో బ్రాంచ్ డైరెక్టర్ లీడ్స్ ది ఆఫీస్. ఎస్, క్యారెక్టర్ నేమ్ నిషా. బ్రాంచ్ డైరెక్టర్ లీడ్స్ ది ఆఫీస్. సో ఇవాళ ఈ ప్రెస్ మీట్ని కూడా నేను లీడ్ చేశాను అనమాట. బికాజ్ ఇవాళ ప్రెస్ మీట్ అంతా కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో చేశారు. ఆహా వాళ్ళు డిజైన్ చేసి వచ్చిన మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళ కొత్త ఎంప్లాయీస్ లాగా అండ్ వాళ్ళందరికీ కూడా ఐడీస్ ఇచ్చి ఒక కొత్త కాన్సెప్ట్ తోటి చేశారనమాట. అందుకే ఎంప్లాయీస్ అందరినీ లేపలేదు, ఇద్దరిని లేపారు, ఓన్లీ స్వాముల్నే. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళని లేపుదాము, వాళ్ళని రమ్మని అడిగాను అనమాట. సో ఒక స్వామి చందు గారు నాకు ముందు నుంచి తెలుసు. ఆయన అని నేను బలవంతంగా ఎవరు రావట్లేదు. సో ఆయన నేను కొంచెం ఫోర్స్ చేసి రండి స్వామి అని నేను అడగగలిగాను. సో ఇంకొకరు కావాలి కాబట్టి ఇంకొకరు స్వామి అయితేనే ఇంకా మ్యాచింగ్ ఉంటుంది అని చెప్పి సో అట్లా ఇంకొక స్వామినే పిలిచాను అనమాట. అండ్ ఆల్సో మా కొత్త వెబ్ సిరీస్, కొత్త కాన్సెప్ట్, కొత్త సిట్కామ్. సో స్వాముల దీవెనలు ఉంటాయేమో అని చెప్పి కొంచెం స్వార్థంతో పిలిచాను. యా, సింపతి కాదు, స్వార్థం. ఓకే. అంటే సిరీస్లో నార్మల్గా ఇక్కడేమో జూనియర్స్ విన్ అయ్యారు, సిరీస్లో ఎవరు విన్ అవుతారు? సిరీస్లో ఎంప్లాయీస్ అందరూ విన్ అవుతారు అండ్ ప్యాషన్ విన్ అవుతుంది. సిరీస్లో కూడా టగ్ ఆఫ్ వార్ ఉంది కదా? సిరీస్లో కూడా ఉంది టగ్ ఆఫ్ వార్. అప్పుడు ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. ఏమవుతుంది అనేది సస్పెన్స్. మీరు December 12th వేరే లెవెల్ ఆఫీస్ ఆహాలో వస్తుంది, చూసి అప్పుడు సీజన్ 2కి కంటిన్యూషన్ ఇంకా అయిపోలేదు. మేము ఇప్పటివరకు ఒక 10 ఎపిసోడ్స్ షూట్ చేసాము. ఈ 10 ఎపిసోడ్స్లోనే ఒకరికొకరు బాగా పరిచయాలు పెరిగిపోయాయి, ఫ్రెండ్స్ అయిపోయాము, ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నాము, పిక్నిక్ వచ్చినట్టుంది. అందరు స్టార్స్ చెప్తూ ఉంటే నేను నిజంగా ఇలా ఉంటుందా, నేను ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ చేశాను ఇట్లానే, అవి కూడా 55 ఎపిసోడ్స్ ఉండే. సో అక్కడ నేను వెళ్ళేదాన్ని, నా షార్ట్ అయిన తర్వాత నా కార్లో కూర్చునేదాన్ని. కానీ ఇక్కడ వీళ్ళు అలా కూర్చుని వెళ్ళలేదన్నమాట. సో అందరూ ఏం కూర్చుంటారు రా అని. అండ్ ఆల్సో నాకు తెలిసిన వాళ్ళు 2-3 ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఇందులో. నాకు అఖిల్ సార్థక్ ముందు నుంచి చాలా మంచి ఫ్రెండ్, శుభశ్రీ మంచి ఫ్రెండ్ ముందు నుంచి, అండ్ రితు చౌదరి తెలుసు. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా కొత్త వాళ్ళు అసలు చాలా మంచిగా కలిసిపోవడం అండ్ టైం స్పెండ్ చేయడం ఇలా జరిగిందనమాట. షూటింగ్ టైంలో ఫన్నీ మెమరీ ఆఫ్ స్క్రీన్, జూనియర్స్ ఆర్ సీనియర్స్ ఎవరితో? జూనియర్తోనే అయింది. అఖిల్ వివాన్ తను యాక్చువల్లీ నేను లుక్ టెస్ట్కి వెళ్ళినప్పుడు సేమ్ నేను ఆల్రెడీ చాలామందికి చెప్పా, బట్ స్టిల్ మీకు కూడా చెప్తున్నా. నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కాంబినేషన్ చూస్తాము, ఇంకొక ఆర్టిస్ట్ వస్తున్నారు, ఒక ఆర్టిస్ట్తో కాంబినేషన్ చూసేసారు, బాగుంది అని అనుకున్నారు, ఇంకొక ఆర్టిస్ట్తో కూడా చూద్దాము ఒకసారి. నేను బ్రాంచ్ డైరెక్టర్. నేను లేదు, నేను ఎవరికి ట్రై చేయను. ఐఎమ్ సింగిల్ మదర్, నాకు ఒక బాబు ఉంటాడు. సో జస్ట్ సిరీస్లో జస్ట్ ఒక స్క్రీన్ మీద ఎలా ఉంటారు ఎంప్లాయీస్, ఒక 2-3తో చూద్దాం అన్నట్టు ట్రై చేశారనమాట. సో ఒక ఎంప్లాయీతో రాజేష్తో అయిపోయింది. అండ్ అఖిల్ వివాన్తో కూడా చూద్దామని అనుకున్నారు. నేను వెయిట్ చేస్తున్నా, అరగంట వెయిట్ చేసా, గంట వెయిట్ చేసా, రావట్లేదు. నేను ఇంకా నాకు వేరే మీటింగ్ ఉంది అని చెప్పేసి నేను బయలుదేరిపోయాను. సారీ అండి, నాకు ఇంకా పనులు ఉన్నాయి, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి బయలుదేరిపోయాను. లిఫ్ట్ దిగాను, 3rd ఫ్లోర్ నుంచి 0కి వచ్చింది. లిఫ్ట్ ఇట్లా ఓపెన్ చేశాను, వచ్చాడు. నువ్వేనా అఖిల్ అంటే అన్న. అవును మేడం అన్నాడు. అని రా అని చెప్పి చిరాగ్గా తీసుకుని వెళ్ళిపోయి పైన తనతో కూడా లుక్ టెస్ట్ అంతా చేసేసిన తర్వాత ఇంకా ఫోటోషూట్ అయింది ఫస్ట్ మాకు ప్రమోషన్. అందులో అందరికీ చెప్తున్నా, ఈ అబ్బాయి ఏం చేశాడు తెలుసా, లేట్ వచ్చాడు, నేను రాజమండ్రి నుంచి వచ్చానండి, అది ఫుల్ యాసతో మాట్లాడతాడు అనమాట. ఫుల్ ఫన్నీగా ఉంటాడు, అందరిని నవ్విస్తూ ఉంటాడు అండ్ అందరు తన్ని ఏడిపిస్తూ ఉంటారు, బాగా తీసుకుంటాడు తను. దాట్ వాజ్ మై ఫన్నీ మెమరీ అనమాట. ఓకే. ఆయన రీసెంట్ జాతిరత్నాల్లో కేక్ ఆయనకి పెట్టలేదని చంపేస్తారు. దీంట్లో మిమ్మల్ని బాగా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు సిరీస్లో, ట్రైలర్లో. చెప్తా ఎస్ డెఫినెట్లీ సిరీస్లో అయితే ఆయన నన్ను టార్గెట్ చేస్తారు. ఎందుకు అనంటే నేను హెడ్ కదా, బ్రాంచ్ డైరెక్టర్. నేను నా పొజిషన్కి ఎస్ఎస్ రావాలి, మిర్చికిరణ్ రావాలి అనే ట్రై చేస్తూ ఉంటాడు. బట్ నేనేంటి, ఐఎమ్ వెరీ అంబిషియస్ అండ్ నేను అందరూ మంచిగా ఉండాలి అనేది ఆలోచిస్తూ ఉంటాను. ఆయన నా పొజిషన్ తీసుకోగలుగుతాడా లేదా అనేది సిరీస్లో తెలుస్తుంది. ఇంకా షూట్ కూడా అవ్వలేదు, నాకు తెలుసు, బట్ నేను చెప్పను. నెక్స్ట్ ఇంకా అంటే సీజన్ 2లో కూడా కంటిన్యూషన్ ఉంటుంది మీ రోలు. మీరందరూ దీన్ని సక్సెస్ చేస్తే
ప్రాబబ్లీ సీజన్ 2 కూడా ఉండొచ్చు. బికాస్ తమిళ్లో అయితే అది బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి సీజన్ 2 వాళ్ళ ఆర్టిస్ట్ అందరూ కూడా ఎంత ఫేమస్ అయిపోయారంటే నెక్స్ట్ సీజన్కి వాళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళిపోయారనమాట. సో అందుకే కొన్ని క్యారెక్టర్స్ లేకపోయినా ఉన్న క్యారెక్టర్స్ తోటి వాళ్ళు కంటిన్యూ చేశారు సీజన్ని. సో ఇక్కడ కూడా మా వాళ్ళందరూ కూడా అంతే ఫేమస్ అయిపోవాలి అండ్ వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలి, యాక్టర్స్గా ఎదగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీజన్ 1 ఎన్ని ఎపిసోడ్స్? 50 ఎపిసోడ్స్ అన్నారు. 50 యా. మీరు ఇట్లా ఇప్పుడు షాకింగ్గా పెట్టారు కదా, బట్ ఐఎమ్ 100% షూర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకొన్ని ఎపిసోడ్స్ ఉంటే బాగుండు అని. ఇప్పుడు ఎలా అయితే ఫ్రెండ్స్ని అందరూ కంటిన్యూస్గా పెట్టుకొని చూస్తూ ఉంటారో సీజన్ 4 దాకా వేసుకుంటే 200 ఎపిసోడ్స్. యా 1000 ఎపిసోడ్స్ వరకు కూడా వెళ్ళొచ్చు హిట్ అయితే. సో మీరు అందరూ తప్పకుండా చూడండి. వేరే లెవెల్ ఆఫీస్ December 12th నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని ఎపిసోడ్స్ చూడండి అండ్ మమ్మల్ని ఇలానే బ్లెస్ చేస్తూ ఉంటే మేము ఎన్ని సీజన్స్ అయినా ఇలానే కంటిన్యూ చేయొచ్చు. హాయ్ అన్న. హాయ్ ఎలా ఉన్నా? బాగున్నా. ఓకే నా రీసెంట్గా అంటే కామెడీ మూవీసే కానీ చూసుకుని సార్ నాని గారితో మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు కామెడీగా. మళ్ళీ అట్లాంటి క్యారెక్టర్ మళ్ళీ పడలేదంటారా? గ్యాప్ ఎందుకు వచ్చిందంటారా? సింపుల్గా చెప్పాలంటే రాజీవ్ కనకాల గారు ఉన్నారు, అద్భుతమైన యాక్టర్ ఆయన, ఎర్రగా తీస్తాడు ఆయన. కానీ ఆయనకు ప్రతి సినిమాలో ఒక సీన్ 2 సీన్లు ఇస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన తెలుగులో. అది అంటే మీరు రీసెంట్ కల్ట్ గ్యాంగ్ అని కూడా ఒక సినిమా చేశారు, అది ఇంకా రిలీజ్ అది పేరు మార్చినాము, దాని పేరు ఇప్పుడు ఉత్తుత్త హీరోలు. ఆ కల్ట్ అనేది ఇంగ్లీష్ టైటిల్, అది కొంచెం అర్థమైద్దో లేదో. కానీ ఆ టైటిలే బాగుంది కదా, ఎందుకు ఎంత గ్యాప్ వచ్చింది ఆ సినిమాకి? మెయిన్ లీడ్ మీరే కదా. మెయిన్ లీడ్ నేనే. అని మధ్యలో ఏంటంటే మా ప్రాజెక్ట్లో పనిచేసిన వాళ్ళు కొందరు ఫైల్స్ ఎత్తుకొని వెళ్ళిపోయి బ్లాక్మెయిల్ చేసేసి కొంచెం ఇబ్బందులు పెట్టారు. ఆల్మోస్ట్ 1 year ఆగింది కదా. 1 year ఆగింది. ఎప్పుడూ రిలీజ్ అయిపోవాల్సింది, అది ఒక 1.5 year కింద రిలీజ్ అయిపోవాల్సింది. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ అనుకుని నమ్మకంగా కొంతమందిని పెట్టుకుంటే వాళ్ళు ఫైల్స్ ఎత్తుకొని పోయి నన్ను బ్లాక్మెయిల్ చేసి అది ఇది అని చేసి, సో నేను ఇంకా తుదినమ్మ నాదే తప్పు, ఇలాంటి వాళ్ళు నమ్మినా అని చెప్పేసి మళ్ళీ నేను పోస్ట్ ప్రొడక్షన్ అంతా మళ్ళీ చేయించుకోవడం. నవంబర్లో ఐటమ్ సాంగ్ ఏదో జరిగింది మీది. అవును. కరెక్టేనా? సో అంత అయింది. ఇప్పుడు ఏంటంటే కనుక నేను సోలో ప్రొడ్యూసర్ని. సో సంపాదించిందంతా దాంట్లోనే పెట్టా. అండ్ నా వెనకాల బ్యాక్గ్రౌండ్ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు. సో నేనే రిలీజ్ చేసుకోవాలి. సో మళ్ళీ నేను అంటే ఇక్కడ సంపాదించిందంతా తీసుకెళ్ళి దాంట్లో పెట్టా, మళ్ళీ ఇక్కడే సంపాదించి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ రిలీజ్ చేసుకోవాలి నేను. ఎంత ఆల్మోస్ట్ షూటింగ్ బడ్జెట్? దగ్గర 90 లక్షల పైన అయింది. 90 lakhs పైన. ఓకే. నాకు ఇప్పుడు రిలీజ్ చేసుకోవాలంటే ఇంకొక మినిమం 20 lakhs కావాలి చేతిలో రిలీజ్ చేసుకోవాలంటే. అంటే మ్యారేజ్కి ముందు కన్నా మ్యారేజ్ తర్వాత ఎక్కువ గ్యాప్ వచ్చింది అనుకోవచ్చా ఇది మూవీస్కి? గ్యాప్ ఏం లేదండి, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఏంటంటే అయితే స్టార్ కమెడియన్లు లైక్ వెన్నెల కిషోర్ అన్న, సత్య అన్న వీళ్ళకు, లేదా కొత్త వాళ్ళకి లైక్ జగదీష్ పుష్పాలో చేసినట్టు కదా, అయితే కొత్త వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది తక్కువ అమౌంట్ ఫ్రీ డేట్లు ఉన్న వాళ్ళు, లేదా స్టార్ కమెడియన్లకు వెళ్ళిపోతారు. ఈ మీడియం రేంజ్ అనేది అసలు కామెడీ రాసేవాళ్ళే లేరు, తక్కువైపోయారు. అండ్ ఈ మీడియం రేంజ్ ఆర్టిస్టుల కంటే ఇంకా ఇప్పుడు నేను ఒక స్టార్ కమెడియన్ కావాలంటే ఒక సంవత్సరంలో వచ్చి 4 పెద్ద సినిమాలు నేను కనపడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక పాన్ ఇండియా అని వచ్చేసి అక్కడి నుంచి ఒక ఆర్టిస్ట్, ఇక్కడి నుంచి ఒక ఆర్టిస్ట్, అక్కడి నుంచి ఒక ఆర్టిస్ట్, తెలుగు వాళ్ళకి అసలు ఉండట్లే. అది జాంబీరెడ్లో మంచి క్యారెక్టర్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ హనుమాన్లో అసలు ఎక్స్పెక్ట్ చేసాం ఏదైనా క్యారెక్టర్ వచ్చుద్ది అనుకోను మీకు. బట్ జాంబీరెడ్లో నన్ను తీసుకుంది ఏంటంటే రాయలసీమ స్లాంగ్, డైలాగులకి ఏమైనా హెల్ప్ అవుతాడు అనే ఉద్దేశంతో తీసుకున్నాడు. ఆ సినిమా అయిపోయింది. సో తర్వాత ఆయనకు నా అవసరం లేదు, అది పెట్టుకోలేదు అంతే. ఓకే. వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ మీ క్యారెక్టర్లో పర్టికులర్ కీ పాయింట్ మీకు ఏది నచ్చింది చూస్ చేసుకోవడానికి? బ్యాక్ బెంచెస్సా లేకపోతే? లేదు, నాకేంటంటే ఫస్ట్ నచ్చింది మూవీస్ చేస్తున్నా. సో ఇప్పుడు హీరోని పక్కన పెట్టి మాకు అంత ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయితే రాయలు. మెయిన్ కామెడీ రాసేవాళ్ళు లేరు. అంతో ఇంతో రైటింగ్ వచ్చిన వాళ్ళు డైరెక్టర్లు అయిపోతారు. సో నేను ఏదైనా సినిమా చేసినా కానీ 2 సీన్లు 3 సీన్లు అక్కడక్కడ కనపడుతున్నా, అది జనాలకు గుర్తున్నట్లా. సో అన్నాను ఇంతకుముందు యూట్యూబ్ లాగా ఒక ఫుల్ లెంత్ కనపడాలన్నా అది ఇది అన్నప్పుడు నేనే కొన్ని వెబ్ సిరీస్లు రాసుకొని యూట్యూబ్ ఛానళ్ళ దగ్గర తిరిగిన. బట్ వాళ్ళు ఇచ్చే బడ్జెట్కి అసలు మనం అనుకున్న క్వాలిటీకి సెట్ అవ్వట్లే. ఆ టైంలో నాకు ఆహా నుంచి వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ వచ్చింది. సో ఇదేంటంటే 50 ఎపిసోడ్స్ అండి, సీజన్ 2 కూడా ఉంటుంది అన్నారు. అరే నీ అమ్మ, ఇది కదా మనకు కావాల్సింది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మనము బాగా కనపడతాము. తమిళ్లో వాళ్ళకి మంచి బజ్ వచ్చింది. ఇప్పుడు ఏం లేదు డార్లింగ్, ఇప్పుడు నీ దగ్గర టాలెంట్ ఉంటే సరిపోదు, దానికి తగ్గ ప్లాట్ఫామ్ కూడా ఒకటి దొరకాలి. ఇప్పుడు నువ్వు మంచి యాంకర్వి, నేను 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్లో నేను పెడితే నువ్వు ఎంత నీట్గా యాంకరింగ్ చేసి ఏం లాభం? రీచ్ ఉండదు కదా. నీ దగ్గర టాలెంట్ ఉంది ఓకే, కానీ నేను ఇచ్చిన ప్లాట్ఫామ్ మంచిది కాదు కదా. సో నాకు ఒకప్పుడు తెలుగు అనే మంచి ప్లాట్ఫామ్ దొరికింది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆహా అనే మంచి ప్లాట్ఫామ్ దొరికింది. బిగ్ బాస్ చూస్తున్నారా అన్న? చూస్తున్నా. ఎవరు టాప్ ఫైవ్లో ఉండాలనుకుంటున్నారు? గౌతమ్, రోహిణి,
తర్వాత తేజ, నిఖిల్. ఇంకోళ్ళ మెంబర్ మిస్ అయ్యారు. ఎవరో ఒకరు ఆడియన్స్ వాళ్ళు. ప్రేరణ ఉంటే బాగుంటుంది. రన్నర్ ఎవరు అనుకుంటున్నారు, విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? నిఖిల్కి, గౌతమ్కి పడుతుంది. మళ్ళీ మీరు ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ 2 times వెళ్ళా, ఇంకా మూడోసారి అది ఏమన్నా పిక్నిక్ ఇన్నిసార్లు వెళ్ళడానికి. ఆల్రెడీ ఓటీటీకి వెళ్ళినా, సీజన్ 3కి వెళ్ళినా, ఇంక మూడోసారి పిలవరు. ఓకే. అప్కమింగ్ మూవీస్ ఏమేమి ఉన్నాయి స్టార్స్తో? ఇప్పుడు రాస్తారంతో ఒకటి జరుగుతుంది, కుర్మనాయికి అని. అందులో నేను, గెటప్ సీను, రాస్తారను ఉంటాం ఫుల్ లెంత్. సో అది చెప్పుకోదగ్గ సినిమా. మిగతాటని చిన్న చిన్న సినిమాలే. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ కానీ పోస్టులుగా మీరేమైనా చేసేవేమైనా ఉండొచ్చా? ఈ మధ్య అందరూ షోలు పెడుతున్నారు, వచ్చిన వాళ్ళందరూ యాక్టర్స్, అందరూ ఆర్టిస్టులు ఓన్గా ఛానల్స్ పెట్టుకొని షోలు టైప్ ఇలా కన్వే చేస్తున్నారు. మీరు ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళి మీరు షోలు కానీ ఏమైనా చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? మీరు డైరెక్షన్ కానీ తెలుగు వన్ లాంటి సంస్థ నుంచి వచ్చారు, అట్లాగే వేరే ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్ చేసుకొని మీరు కంటెంట్ ఇస్తూ రైటర్గా, స్టోరీ రైటర్గా అలా ఏమైనా ఉద్దేశించి? నేను రైటర్గా, డైరెక్టర్గా ఉంటా. అంటే నాకు ఫస్ట్ నుంచి ఉంది. నేను చేసే ప్రతి ప్రాజెక్ట్లో నా సైడ్ నుంచి, ఇప్పుడు లైక్ నాని అన్నలాగా, సో ఇట్లా నా సైడ్ నుంచి ఉంటుంది అనమాట దాంట్లో. అండ్ ఫుల్ లెంత్ అయితే చేయను, కానీ నేను చేసే ప్రాజెక్ట్స్లో రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ నా వంతు నా సైడ్ నుంచి ఉంటుంది. వేరే లెవెల్ ఆఫీస్ ఒక ఐటీ బ్యాక్గ్రౌండ్లో జరిగేదండి. మ్యాక్సిమం ఇప్పుడు ఐటీ పీపుల్ ఉన్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ రాకముందు ఐటీ ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళే టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండేవి, అండ్ ఒక హ్యాపీ డేస్ చూసి అరే మేము కాలేజీలో ఇలా ఉండేవాళ్ళము, మా బ్యాచ్ ఇలా ఉండేది అనుకున్నారు. తర్వాత ఒక కమిటీ కుర్రోలు చూసిన తర్వాత మా ఊర్లో ఫ్రెండ్స్ బ్యాచ్ మాదంతా ఇలా ఉండేది అనుకునేవాళ్ళు. ఇప్పుడు వేరే లెవెల్ ఆఫీస్ చూసిన తర్వాత అరే మా ఆఫీస్లో ఈ క్యారెక్టర్ ఉంది, మా ఆఫీస్లో ఒకటి ఇలా చేస్తాడు అనేది మీరు అనుకుంటారు. ఇప్పుడు దాకా వచ్చిన వెబ్ సిరీస్లో 4 ఎపిసోడ్లు, 5 ఎపిసోడ్లు, 10 ఎపిసోడ్లు మ్యాక్సిమం. సో ఇది 50 ఎపిసోడ్లు ఉంటుంది. అండ్ సీజన్ 2 కూడా వస్తుంది. అది మా వాళ్ళు చెప్పొద్దన్నారు, కానీ నేను చెప్తాను, సీజన్ 2 కూడా ఉంది. ఆ స్టోరీ కూడా నాకు తెలుసు. సో మీకు ఏమైనా ఎఫ్ఐఆర్ ఏమైనా లవ్ లాంటిది అలాగా? నాది దీంట్లో ఏం లేదు. ఓన్లీ ల్యాప్టాప్లే? నాది ఏముండదు, పని రాదు, పని దొంగ, గ్యాప్ దొరికినప్పుడల్లా బయటికి వెళ్ళి సిగరెట్ తాగుతుంటాడు. సో ఇది మ్యాక్సిమం పని నుంచి తప్పించుకుంటుంటాడు. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.